ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకునే వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు, అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సాయినాథుడు ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకు వినిపించబోతున్నారండి. నీకు ఒక పాటను చెప్తాను, జాగ్రత్తగా విను. నీవు అవతలి వారిని ఎంతగా ప్రేమిస్తున్నావో అవతలి వారు నిన్ను అంతగా ప్రేమించడం లేదు అనేసి బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నారండి. బాబాగారి ఇచ్చే ఈ సందేశము ఎంతోమందికి ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటేనండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చెప్పుకోలేని సమస్యలు, బాధలు ఉండొచ్చు. ఈ బాబాగారి పూర్తి సందేశం ఒక్కసారి వినండి. వీటిలో ఎక్కడ ఒక చోట మీ సమస్యకి ఒక పరిష్కార మార్గం దొరికి తీరుతుంది. అలాగే మీ మనసులో ఉన్న ఆలోచనలకు కూడా అనుమానాలకు కూడా ఒక తెర పడినట్లయితే తప్పకుండా అవుతుంది. ఇక మనము సాయి సందేశం వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల బాబాగారి సందేశం చాలామందికి మీ ద్వారా రీచ్ అవుతుంది. అందుకే ఈ చిన్న సహాయం చేయండి. ఇక మనం బాబాగారి సందేశంలోకి వెళ్ళిపోదామండి. తల్లి, పదే పదే నా బంధం, నా తోడు, నాలో సగం అనుకుని నీ బంధాన్ని చాలా గుడ్డిగా అతి ప్రేమతో నమ్ముతున్నావు. నేను చెప్పే ప్రతి మాటను నువ్వు హెచ్చరికగా భావించు. నీ బంధంతో నీవు మెలకువగా నడుచుకుంటే ముందు ముందు మోసపోకుండా జాగ్రత్త పడిందానివి అవుతావు. నా బిడ్డ మోసపోవద్దు అనే నా తాపత్రయాన్ని ముందుగా నీవు అర్థం చేసుకో. నిన్ను పలుమార్లు అప్రమత్తం చేస్తూనే ఉన్నాను. కానీ నీవేమో తాలిబంధం, ప్రేమ బంధం అని నీవు ఎంత ప్రేమను అందిస్తున్నావో అవతలి నుండి అదే ప్రేమను నీకు అందుతుందా లేదా, లేక ప్రేమ రూపంలో ఉన్న మాయనా అని నీవు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా ఆలోచిస్తుంటావు. నిన్ను కొంచెం పొగిడితే చాలు, తీయటి మాటలతో ముద్దుగా పిలిచినా, ఇంకే రకంగా నిన్ను మాయ చేసినా చాలు, నిన్ను నీవే మైమర్చిపోతావు. అదంతా ప్రేమ అనుకొని నీ పూర్తి కష్టాన్ని అతనికి ధారపోస్తున్నావు. నీవు చేసే ప్రతి పనిని నేను గమనిస్తూనే ఉన్నాను. నీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నీవు అవతల వారిని ఎంతగా ప్రేమిస్తున్నావో అవతలివారు నిన్ను అంతగా ప్రేమించడం లేదు, అంతగా నమ్మడం లేదు. అందరూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే ఈ విషయము కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. అందరి గురించి చెప్పడం లేదు. ప్రేమ ఉన్న చోట గొడవలు ఎక్కువగా వస్తుంటాయి అని నీవు అనుకుంటున్నావు. కానీ నిజంగా నువ్వు చాలా పిచ్చి భ్రమలోనే బ్రతుకుతున్నావు. ఇక్కడ ఏవీ నిజాలు కావు, అన్నీ నాటకాలే. ఇక మీదట నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకో. నీ మీద ఆధారపడిన నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించుకో. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. నీకు నీవు విలువ ఇవ్వడం నేర్చుకో. ఆ తర్వాతే నీవు ఇంకొకరిని ప్రేమించే ప్రయత్నం చెయ్యి. నీ మానసిక స్థితి, నీ ఆరోగ్యం, నీ శ్రమ, నీ కష్టం, ఇవన్నీ నీకు నువ్వే మొదటిగా విలువలతో ప్రాధాన్యం ఇచ్చుకునేలా చేసుకో. తరచుగా గొడవలు జరుగుతున్నాయి కదా, వాటిలో అతనిది ఎక్కువ శాతం తప్పు ఉంటే నీది చాలా తక్కువ శాతం తప్పు ఉంటుంది. ఆ తప్పేంటో నీకు చెప్తాను. ఇక ముందు ఆ తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉండు. అవతలి వారు నీ మాటను ఏది వినకుండా వారు చేసే ప్రతి పనిని సమర్థించుకుంటారు. అతను ఏ పని అయితే చేయాలనుకుంటున్నాడో ఆ పనిని చక్కగా చేసుకుంటూ పోతున్నాడు. అతను చేసే పనులను చెయ్యవద్దు అని నీవు ఎంత వారించినా, ఎంత బతిమలాడుకున్నా నీతో గొడవలు పడుతున్నాడే కానీ నీ మాటకు ఎక్కడా విలువ ఇవ్వడం లేదు. అతను నీ మాటను ఒక గడ్డి పరకలాగా తీసి పక్కన పడేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా నీవు అతనితో పదే పదే ఒకే విషయాన్ని చెప్తూనే వస్తున్నావు. చెడు సావాసాలు చెయ్యొద్దు, చెడు వ్యసనాలకు బానిస కావద్దు, చెడ్డ పనులు చెయ్యొద్దు అని నువ్వు ఎన్ని రకాలుగా బ్రతిమలాడుకున్నా నీ మాటను లెక్క చేయడం లేదు. గడప దాటిన తర్వాత అతను చెయ్యాలనుకున్న పనులు చేస్తూనే ఉన్నాడు. నిన్ను ఒక లెక్కలోకి కూడా అతను తీసుకోవడం లేదు. నీ మాటను కానీ నిన్ను కానీ పట్టించుకోవడం లేదు. ఇంటి నుండి కాలు బయటపెట్టిన మరుక్షణం నుండి అతని మనసులో నీ ఆలోచనే ఉండదు అంటే నీవు నమ్ముతావా? నీవు నమ్మినా నమ్మకపోయినా ఇదే పచ్చి నిజము.
ఇంతకాలం నీవు అతన్ని మార్చుకోవాలి అనుకున్న ప్రయత్నాలను ఇక ముందు మానుకో. నీకు బాగా తెలిసిన వాళ్లే నీ గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నారు. నీవు గయ్యాలివని, అందుకే నీ భర్త నీతో సరిగా ఉండడం లేదు అని చెప్పుకుంటున్నారు. నీ గురించి నీచంగా హేయంగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో అది నీకు బాగా తెలుసు. అలా మాట్లాడిన వారితోనే నీవు ప్రేమగా మాట్లాడవలసి రావడం నిజంగా నీ దురదృష్టం. ఏది ఏమైనా ఇక మీదటి నుంచైనా నీ స్వార్థం నీవు ఆలోచించుకోకపోతే భవిష్యత్తులో నీవు చాలా కోల్పోతావు. నీవు ఇక ముందైనా తెలివిగా ఉంటావని ఈ విషయాలన్నీ నీకు తెలియజేస్తున్నాను. నీవు గుడ్డిగా నమ్ముకున్న ఆ వ్యక్తిపైన ఉన్న నమ్మకం ఈ రోజుతో పూర్తిగా తుడిచివెయ్యి. నీవు పదే పదే అరవడం వల్ల నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. నీవు తీవ్రంగా ఆలోచించడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నావు. ఇంట్లో గొడవల వల్ల అభం శుభం తెలియని పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారికి స్వేచ్ఛ లేకుండా భయపడుతూ బ్రతుకుతున్నారు. పిల్లలు అలా భయపడడానికి ఒక రకంగా కారణం నువ్వే. ఎందుకంటే కుక్కతోక వంకరలాంటి అతని బుద్ధి మారదు అని నీకు తెలుసు. అయినా పిల్లల ముందు గొడవ పడుతూ ఉంటే పిల్లలు ఎంత కృంగిపోతారు చెప్పు. ఎంత మానసిక వేదనకు గురి అవుతారో నీకు అర్థం కాదా? నీవు ఎప్పుడైతే స్వార్థంగా ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడు నీ పిల్లలు నీవు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. నీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. నీవు అతన్ని పట్టించుకోవడం మానివేసిన తర్వాత అతను నీ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. నీవు చాలా తెలివైన దానివి. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్నావు. కష్టపడి వ్యాపారం చేస్తున్నావు. చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నావు. దానిని నీవు ప్రేమ అనే మాయలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. ఇక మీదట నీ జీవితంపైనే దృష్టి పెట్టు. నీవు ఏమి చెయ్యాలి అన్న దానిపైనే నీవు నిర్ణయం తీసుకో. నీ కాళ్ళపైన నువ్వు నిలబడు. అప్పుడే నీకు గౌరవం లభిస్తుంది. నీ విలువ ఏంటో అప్పుడు అతనికి తెలిసి వస్తుంది. ఇలా చేయడం వల్ల నీ భర్త తప్పకుండా మారుతాడు. తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది. నీవు కోరుకున్న విధంగా నీకు ఏం కావాలనుకుంటున్నావో అవన్నీ జరుగుతాయి. కానీ నీ మనసును గట్టిపరచుకో. నీవు పదే పదే అతని మాయలో పడి అనవసరంగా గొడవలు పడకు. అతని పైన నీకున్న ఆలోచనలను పక్కన పెట్టు. అతని పైన నీకున్న ప్రేమను కూడా పక్కన పెట్టు. అప్పుడే నువ్వు విజయం సాధించగలవు. అప్పుడే నీవు నీ పిల్లలు సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే నీవు ప్రేమించిన వ్యక్తిని దూరం పెడతావో అప్పుడే అతను నీ వైపు చూడడం మొదలు పెడతాడు. నీవు కోరుకున్న విధంగా నీ జీవితం అద్భుతమైన ప్రేమతో అత్యంత ఆనందంతో నీ ముందుకు రాబోతుంది. నీ భర్తతో ప్రేమగా ఉండడానికి సమయం ఆసన్నమవుతుంది. కానీ నేను చెప్పిన ప్రతి మాటను నీవు తప్పకుండా ఆచరించు. ఈ బాబా నీకు నీ కుటుంబానికి ఎప్పుడూ తోడుగా నీడగా వెంటనే ఉంటాడు. నీకు అంతా శుభం జరగాలని ఆశీర్వదిస్తున్నాను. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశం. మనలో ఏ ఒక్కరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా వాళ్ళకి ఈ వీడియోలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా సమాధానం దొరికి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. తప్పకుండా ఈ వీడియో అందరికీ రీచ్ కావాలంటే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. బాబాగారి సందేశాన్ని మీరే వారందరికీ అందించిన వారవుతారు. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.